పరుల సొమ్ము పాము వంటిది అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా. అయినా కూడా మనకి ఏదైనా పరుల సొమ్ము దొరికితే మనం ఏం చేస్తాం? మంచిగా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం, అవునా? ఎవరిదో వెతికి అంత అడ్రస్ వెతికి ఇస్తామా? అసలు ఎవరో తెలుస్తుందా? అది ఏదో ఒక కట్ట డబ్బులు పడిపోయాయి అనుకోండి, ఎవరివని వెతుకుతాము? ఎక్కడని వెతుకుతాం? అందుకని సైలెంట్గా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కదా. కానీ పూర్వపు రోజుల్లో, అంటే ధర్మం 4 పాదాల మీద నడిచే రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా? ఒక చిన్న కథ చెప్తాను. ఒక రైతు మరొక రైతుకి కొంత పొలాన్ని అమ్మాడు. ఒక రైతు మరొక రైతుకి కొంత పొలాన్ని అమ్మాడు. ఎవరైతే ఆ కొనుక్కున్నారో ఆ రైతు ఏం చేశారు? పొలాన్ని చదును చేసి విత్తనాలు వేద్దామని చక్కగా చదును చేస్తున్నారు. అంటే తవ్వుతూ ఉంటారు కదా, మట్టి తవ్వి మళ్ళీ అంత గ్రైండ్ చేస్తారు. సో ఆ తవ్వే సమయంలో ఠంగ్ ఠంగ్ అని ఏదో సౌండ్ వినపడింది. సరే అని ఏమిటా అని కొంచెం లోతుగా తవ్వి చూస్తే లంకె బిందెలు బయటపడ్డాయి. లంకె బిందెలు, బిందెలు నిండా ఏముంటాయి? బంగారము, డైమండ్స్, అవి ఇవి చాలా ఉంటాయి అన్నమాట. డబ్బు కానీ అవి ఇప్పుడు చెల్లుతుందా చెల్లదా ఆ డబ్బు తర్వాత సంగతి. బంగారం అయితే చెల్లుతుంది కదా. ఆ బిందెలు బయటకు తీశారు. తీసిన తర్వాత మనమైతే ఏం చేస్తాం? అమ్మా నాకు లంక బిందెలు దొరికాయని సైలెంట్గా చుట్టూ ఎవరన్నా చూస్తున్నారేమో అని వాళ్ళు కూడా చూడకుండా ఎవరైతే తవ్వారో వాళ్ళకి కొంచెం తృణమో పణమో ఇచ్చేసి వాళ్ళని పంపించేసి ఆ బిందెలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, అవునా కదా? కరెక్టే కదా. కానీ రైతు ఏం చేశాడో తెలుసా? ఆ బిందెలు తీసుకెళ్ళి ఎవరైతే ఇతనికి పొలాన్ని అమ్మాడో ఆ అమ్మిన అతని దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేశాడు. ఏమండి, మీరు నాకు పొలం అమ్మారు, కానీ ఆ పొలము చదును చేస్తుంటే ఈ లంకె బిందెలు దొరికాయి. సో ఇవి మీవి, నావి కావు. ఎందుకంటే నేను పొలం వరకే డబ్బు ఇచ్చి పొలం కొన్నాను, అందులో లంకె బిందెలు దొరుకుతాయని తెలియదు కదా, కాబట్టి దొరికాయి తీసుకొచ్చి ఇస్తున్నాను, తీసుకోండి అన్నాడు. కానీ ఆ అమ్మిన వ్యక్తి ఇంకా మహానుభావుడు. ఆయన ఏమన్నారో తెలుసా? ఏంటిది, లంకె బిందెలు దొరికితే తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు ఎందుకు? పొలము నీకు అమ్మేశాను కదా, ఎప్పుడైతే నీకు అమ్మేశానో అందులో లంకె బిందెలే దొరుకుతాయో, వజ్రాలు వైఢూర్యాలే దొరుకుతాయో నాకు అనవసరం. ఇంకా దొరికినవన్నీ నీవే, అందులో ఏమున్నా నీదే. అదే పంట నష్టం వస్తే, అమ్మినప్పుడు నష్టం వచ్చిందండి అని చెప్పి నేనేమన్నా ఇస్తానా నీకు? ఇవ్వను కదా. కాబట్టి ఇందులో ఏం దొరికినా నీదే, నాకు సంబంధం లేదు దాంతో. పొలం నీకు అమ్మేశాను, అక్కడ ఏమున్నా నీవే తీసుకెళ్ళు అని అన్నాడు. ఓ ఇంత నిజాయితీనా అసలు? అయితే కాదు కాదు, నేను పొలం వరకే కొన్నాను, పొలం వరకు డబ్బిచ్చి కొన్నాను, కాబట్టి ఈ లంకె బిందెలు నాకు చెందవు, నీకే చెందుతాయని ఈయన అంటాడు. అలా నీవే 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 నువ్వే నీకే చెందుతాయని ఆ గొడవ కాస్త పెద్ద గొడవ అయిపోయింది. అరుచుకుని అరుచుకుని చుట్టుపక్కల జనాలందరూ వచ్చేసారు, ఊర్లో జనం అందరూ. సరే కట్ చేస్తే ఆ దేశం మీదకి పరాయి దేశం ఒకటి యుద్ధం చేద్దామని దండెత్తి వస్తున్నాడు. వస్తుంటే ఈ పెద్ద గొడవ వాళ్ళకి వినిపించి ఆ సైన్యాన్ని అక్కడే ఆపి మహారాజు ఏం చేశారు? అక్కడ ఏదో పెద్ద గొడవ వినిపిస్తోంది, ముందు అదేమిటో కనుక్కురండి, తర్వాత చూద్దాం, మనం వెళ్దాం, కానీ ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటాం మేమందరం, మీరు వెళ్ళి కనుక్కురండి అని ఆ మహారాజు సైనికుల్ని పంపించారు. ఆ సైనికులు ఇక్కడికి వచ్చారు. వస్తే ఏమిటి గొడవ అని అడిగారు. అసలు ఆ సైనికులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మన దేశం మీదకి దండెత్తారు అని ఈ జనాలు గొడవలో ఉన్నారు కదా, వీళ్ళెవరూ పట్టించుకోవాలి. ఆ ఆలోచన లేకుండా వాళ్ళకి ఈ విషయం చెప్పారనమాట. ఇలా లంకె బిందెలు దొరికాయి ఇతని పొలంలో, ఇతనేమో కొన్నందుకు ఇతనివే అంటాడు, అమ్మినతనికేమో నువ్వు నాకు అమ్మింది పొలమే కదా, ఇది నీవే అంటారు, వీళ్ళిద్దరూ ఈ గొడవ పడుతున్నారు అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత మరి ఎలా దీనికి పరిష్కారం అని వాళ్ళు కూడా నిలబడి చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందా ఇప్పుడు, అసలు ఇలా కూడా ఉంటుందా, ఎవరికి దొరికింది వాళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టుకోకుండా నీదే అని అనడం ఏమిటి? ఇంత పెద్ద ఆస్తిని, ఇంత పెద్ద సొమ్ముని నీది అని కొట్టుకోవడం ఏమిటి? నాది అని కూడా లాక్కోవాలి అనుకుని వాళ్ళు కూడా నిలబడి చూస్తున్నారు. అయితే ఊరి జనం అందరూ పోగయ్యారు, కానీ
వీళ్ళని ఆపడం ఎవ్వరి తరం కాలేదు. అప్పుడు ఊరి పెద్ద మనుషులు ఉంటారు కదా, ప్రతి ఊరికి పెద్ద మనుషులు ఉంటారనమాట. వాళ్ళు చెప్పిన తీర్పుకి ఇంకా ఎదురుండదు, వాళ్ళు చెప్పిన తీర్పు పాటించాల్సిందే. సో ఇంకా ఆ పెద్ద మనుషులను పిలిచారు. ఏం చేయాలో తెలియక పెద్ద మనుషులు వచ్చారు, 3-4 వచ్చారు. వచ్చి ఏదో ఉంటుంది కదా, మరి చెట్టు గట్టో ఏదో ఉంటుంది, అక్కడ కూర్చున్నారు. మొత్తం ఊరంతా అక్కడ సమావేశం అయ్యారు. ఈ రైతులు ఇద్దరు కూడా వచ్చారు. అయ్యా, నేనైతే పొలం అమ్మేశానయ్యా, అందులో ఏం దొరికితే నాకెందుకయ్యా, అదంతా అతనికే చెందిద్దయ్యా అని అమ్మినవాడు చెప్తున్నాడు. కొన్నాయన ఏమంటున్నాడు, లేదు లేదయ్యా, నేను పొలం వరకే డబ్బిచ్చి కొన్నాను, నా దాంట్లో లంకె బిందెలు దొరికితే అంత సొమ్ము అన్యాయంగా నేనట్టు అది చేసుకుంటానయ్యా, కాబట్టి ఆ సొమ్మంతా అతనిదేనయ్యా అని ఈయన చెప్తున్నాడు. సరే అని ఈ పెద్ద మనుషులు కూడా తలగొక్కున్నారు. ఇదెక్కడ సమస్యరా బాబు, ఏమిటి వీళ్ళిద్దరు గోల, పోనీ సగం సగం తీసుకోమన్నా తీసుకోవట్లా, లేదు మొత్తం వాళ్ళకే చెందుతుందని. అప్పుడు అందులో ఒక తెలివిగల వాళ్ళు ఎప్పుడూ ఉంటారు పక్కన. అందులో ఒక అతను తెలివిగా ఏం చేశారు, ఈ అమ్మిన అతను ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి, ఏమయ్యా నీకు పిల్లలు ఉన్నారా అని అడిగాడు. ఉన్నాడయ్యా, ఒక కొడుకు అన్నాడు. పెళ్ళైందా అన్నాడు. అవలేదయ్యా, ఇంకా చూస్తున్నామయ్యా సంబంధాలు అన్నాడు. ఓకే రైట్. ఏమయ్యా నీకు పిల్లలు ఉన్నారా అన్నాడు. ఉన్నారయ్యా, ఒక్కటే కూతురయ్యా అని చెప్పాడు. ఎవరు, కొన్నతను. పెళ్ళైందా అంటే కాలేదయ్యా, సంబంధాలు చూస్తున్నామయ్యా అన్నాడు. ఇంకా దొరికేసింది వీళ్ళకి పరిష్కారం. అయితే ఒక పని చేయండి, మీ అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించండి, ఈ లంకె బిందెలు ఏవైతే నీ దగ్గర ఉన్నాయో అవి కట్నంగా ఇవ్వు, అప్పుడు 2 కుటుంబాలు దీనిని అనుభవించవచ్చు. కట్నంగా ఇస్తే వీళ్ళు పెద్దలు అనుభవించకపోయినా పిల్లలైతే అనుభవిస్తారు కదా దాన్ని. ఆయన కొడుకు ఈయన కూతురు ఇద్దరే అనుభవిస్తారు. అప్పుడు ఎవరికీ సమస్య ఉండదు. ఆయన పొలంలో దొరికాయి, ఈయన తవ్వినందుకు దొరికాయి కనుక ఇద్దరు అనుభవిస్తారు. వీరిద్దరికి వివాహం జరిపించండి అని తీర్పు ఇచ్చారు. ఎంత అద్భుతంగా ఉంది. ధర్మం 4 పాదాల మీద నడవడం అంటే ఇదే కదా. అసలు దొరికిన సొమ్ముని దొరికినట్టుగా జేబులో వేసుకోకుండా మళ్ళీ అతనికి తీసుకెళ్ళి ఇచ్చి ఇంత పెద్ద రచ్చ చేసి పంచాయతీ పెట్టించి ఆఖరికి పరిష్కారం ఈ లంకె బిందెలతో పాటు సంబంధాలు కూడా విడిపోయాయి చక్కగా. సరే అని వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆ లంకె బిందెలు కట్నంగా ఇస్తే వాళ్ళిద్దరు అనుభవించారు. తర్వాత విషయం అది. అయితే ఎవరైతే ఈ దేశాన్ని పడగొట్టాలి అని చెప్పి వచ్చిందో సైన్యం, ఆ సైన్యానికి పంపించారు కదా, కొంత సైన్యాన్ని పంపించి కనుక్కురమ్మన్నారుగా, వాళ్ళు తిరిగి వెళ్ళాల, ఇక్కడే ఉండి మొత్తం పరిష్కారం అయ్యే వరకు ఉండి మొత్తం విన్నారు. విని ఏదైతే ఇది ఉందో ఇంత చక్కటి పరిష్కారమా, అసలు భలే తెలివిగా ఉందే అని వీళ్ళలో వీళ్ళే మాట్లాడుకుంటూ ఆశ్చర్యపోతూ వెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు, ఇది జరిగిన విషయం, ఒకడికి సొమ్ము దొరికితే అది తీసుకోకుండా అవతల వాడికి ఇస్తే అవతల ఆయన కూడా నాది కాదంటే నాది కాదని కొట్లాడుకున్నారు రాజుగారు. చివరికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి హాయిగా అది ఇద్దరికీ పంచారు. ఎంత గొప్ప తీర్పు రాజుగారు అని అంటే రాజుగారు కూడా షాక్ అయ్యారనమాట. ఏమిటిది, విచిత్రంగా ఉందే, ఇంత డబ్బు దొరికితే ఇచ్చేద్దామని వెళ్ళాడా, ఆ ఇచ్చిన అతను మళ్ళీ తీసుకోనన్నాడా, పెద్ద మనుషులు రావాల్సి వచ్చిందా ఈ పరిష్కారం కోసం, అది పరిష్కారం భలే ఉందే, ఇద్దరికీ వివాహం జరిపించి ఇద్దరికీ సరిసమానంగా పంచినట్టుగా. అద్భుతం, ఇది కదా భారతదేశం అంటే. అందుకే భారతదేశం ఇంత సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతోంది. చిచి, ఈ దేశం మీదుగా మనం దండెత్తి వచ్చాం, వద్దు వెళ్ళిపోదాం తిరిగి అని ఆ సైన్యం కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇద్దరు రైతులు చేసిన పనికి ఎంత పెద్ద ప్రమాదం కూడా తప్పిందో చూసారా. అంటే ధర్మం 4 పాదాల మీద నడిచే రోజులు అవి కనుక అంత అద్భుతంగా జరిగింది. ఈ రోజుల్లో కూడా జరగదు అనుకోవద్దు. ఎప్పుడు మనం నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉన్నట్లయితే ఎప్పటికైనా విజయం మన సొంతం అవుతుంది, కానీ దానివల్ల జరిగే నష్టం ఏమీ కూడా ఉండదు.